హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను ఒక మ్యాంగో రెసిపీ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అందరూ ఓలిగలు అనేది బ్యాళ్ళు అండ్ కొబ్బరి ఓలిగలు ప్లస్ పాలకో ఓలిగలు చేస్తారు కదా. నేనైతే కొంచెం డిఫరెంట్గా, మనకి సీజన్ ఫ్రూట్ దొరుకుతుంది కదా మ్యాంగో, అది ఎప్పుడూ దొరకదు కదా, ఓన్లీ 1 ఇయర్కి ఒకసారి కదా దొరికేది ఫ్రూట్. సో నేను మ్యాంగో ఫ్రూట్ యూస్ చేసి ఓలిగలు చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఓలిగలు ఏ విధంగా వస్తాయి అనేది మీరే చూడండి. నేను ఫస్ట్ ఒక చరోటి రవ్వ అంటే ఓలిగ రవ్వ తీసుకున్నాను. ఓలిగ రవ్వలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్తో పూరి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ఆ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకొని దానిని ఒక అర్ధగంటతో పాటు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అది నానడం వల్ల అది ఎంత నానుతుందో మనకి ఓలిగలు అనేది అంత బాగా వస్తాయన్నమాట. సో ఆ విధంగా కలుపుకుంటూ నేనైతే ఓలిగ రవ్వని అనేది ప్రిపేర్ చేశాను. అలా ప్రిపేర్ చేయడం వల్ల ఓలిగ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఓలిగ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది. సో ఆ విధంగా కలిపి పెట్టుకొని దానిని అర్ధగంట పాటు పక్కన పెట్టేయాలి. అలా పక్కన పెట్టుకొని నేనైతే ఇప్పుడు ఒక మామిడి పండును తీసుకున్నాను. మామిడి పండును ఫస్ట్ పైన ఉన్న తోలుని తీసేస్తున్నాను. ఆ తోలుని తీసేయడం వల్ల మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఆ మామిడి పండు గుజ్జు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లేదు మనము ఆ పీల్తోనే వేసాము అని అంటే ఆ మామిడి పండు గుజ్జు అనేది కచ్చా పచ్చాగా వస్తుంది. ఆ కచ్చా పచ్చాగా రావడం వల్ల ఓలిగలు అనేది హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. హోల్స్ పడినది అంటే మనం పెట్టుకున్న స్టఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను పీల్ ఆఫ్ చేసుకొని మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. ఫస్ట్ గ్రైండర్ తీసుకొని మిక్స్ జాడీ తీసుకొని దాంట్లోకి 2 ఇలాచి అంటే యాలక బుడ్డలు ఉంటాయి కదా, అవి వేసుకొని 2 మామిడి పండు కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని దాంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు మామిడి పండు ముక్కల్ని వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో గుజ్జు. ఇప్పుడు ఒక మామిడి పండు గుజ్జులోకి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను 150 గ్రామ్స్. నేనైతే ఒక మామిడి పండు 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ బెల్లము, 150 గ్రామ్స్ చరోటి రవ్వ ఓలిగ రవ్వ, 50 గ్రామ్స్ కొబ్బరి తీసుకున్నాను. అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. మాకు ఇంట్లో కోల్డ్ అయ్యిందండి నాకు, సో నేను నెయ్యి తీసుకోవడం లేదు. ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీని అంతా దాంట్లోకి వేసేయాలి. ఎందుకు అంటే మనము అది గుజ్జుగా ఉంది కదండి, ఓలిగలోకి స్టఫ్ ఆ రవ్వలోకి పెట్టాలి అంటే కొంచెం పూర్ణం అనేది గట్టిగా ఉండాలి. అలా నీళ్ళగా ఉండడం వల్ల మనకి చేయడానికి రాదు. సో అలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఏమంటుందంటే పూర్ణం అనేది గట్టి పడుతుంది. అలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ మనకి అర్థమవుతుంది. ఆ పూర్ణం అనేది గట్టి పడుతూ ఉంటుంది. గట్టి పడగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, నేను చేశాను, గట్టిగా అవ్వింది పూర్ణము. ఆ పూర్ణంని తీసుకొని నేను పక్కన బౌల్లోకి పెడుతున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ యూస్ చేసుకొని, వాటర్ ఎందుకంటే మాది పిండి మామిడి అనేది జిగటగా ఉంటుంది కదా, చేతులకు అనేది అంటుకోకుండా కొంచెం చెయ్యిని వాటర్తో తడుపుకుంటూ మనము ఆ బాల్స్ చేసుకుంటూ ఉంటే అది గుజ్జు అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఓలిగ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఒక సైడ్ మళ్ళీ బాల్స్ చేసుకోవడానికి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అట్లా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా అలా చేసుకుంటూ చేయాలి. నేను ఇప్పుడు అరిచేతిలో వేసుకొని ఆ స్టఫ్ని ఓలిగ రవ్వలో పెట్టుకొని 4 సైడ్స్ ఈక్వల్గా మడుచుకోవాలి. ఈక్వల్గా మడుచుకున్నాక
ఈక్వల్గా మడుచుకోవడం వల్ల ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, ఓలిగ కూడా మంచిగా వస్తుంది. లేదు అంటే ఆ పూర్ణం అనేది బయటకు వచ్చింది అంటే ఓలిగా అనేది సరిగా రాదు, మాడిపోతుంది, వేస్ట్ అయిపోతుందన్నమాట. సో ఆ విధంగా మడిచి మనము పక్కన పెట్టుకోవాలి. మీరు ఆ విధంగా హ్యాండ్తోనే చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా బయట ఓలిగా పేపర్ అని దొరుకుతుంది, అదైనా తీసుకొచ్చి చేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్స్ శారీస్కి వస్తాయి కదండి కవర్స్, ఆ కవర్స్ అయినా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేతిలోనే చేసుకొని ప్యాన్ మీదే డైరెక్ట్గా తడుతున్నాను. కొందరు హీట్ నేను చేయలేను అనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా కవర్లో పెట్టుకొని ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ప్యాన్ మీద తట్టేస్తున్నాను. మేమైతే రాయలసీమ సైడ్ అయితే కొంచెం దుబ్బ ఓలిగలు అంటారు, ఆ ఓలిగలాగా చేసుకుంటున్నాము. కొందరు పేపర్ ఓలిగలు ఆ విధంగా చేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా కానీ నేను చెప్పిన స్టఫ్ అయితే ఒకటే విధంగా చేసుకోవాలి. అలా చేసుకొని కొంచెము అది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారు అని అంటే పైన పైన అంతా కాలిపోతుంది, లోపల స్టఫ్ అనేది ఉడకదు, సో ఓలిగా అనేది టేస్టీగా రాదు. సో ఆ విధంగా నేను చేపించిన విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, ఆల్రెడీ ఓలిగ వేసాం కదా, దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని మళ్ళీ దాన్ని తిరగవేయాలి, అంటే బ్యాక్ సైడ్కి చేసుకోవాలి. ఒక సైడే కాలింది అంటే ఒక సైడ్ పచ్చిగా ఉంటుంది కదండి, సో ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలి. అలాగే సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ కాల్చుకోవాలి ఓలిగని. ఆ విధంగా నేను చూపించిన విధంగా కాల్చుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాక దాన్ని సపరేట్గా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను మామిడి పండుతో ఓలిగ ట్రై చేశానండి. నేను టేస్ట్ కూడా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది తెలిసింది. రోజు తినే బొబ్బట్లలాగా కాకుండా ఓలిగల్లాగా కాకుండా ఇదొక టేస్ట్ బాగుంది. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి. ఇంకా ఇట్లాంటివి కొత్త కొత్త డిఫరెంట్ వెరైటీస్ రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి.